హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో ఆఫ్ లైఫ్ ఆఫ్ మనోజ్. ఎవరైనా కొత్త వాళ్ళు ఈ వీడియోని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఒక కథ ఉంది. ఏంటంటే నేను మా ఫ్రెండ్ గాడు గోవాకి పోదామని ప్లాన్ వేసాం. యాక్చువల్గా బైక్ జర్నీ అంటే నాకు ఇష్టం. మోటో బ్లాగింగ్ చేయాలనుకున్నాను. ఇద్దరం కలిసి బైక్లో పోదాం అనుకున్నాం. కానీ నాకు లాస్ట్ మినిట్లో ఫేవరిష్గా ఉండి బైక్ తోలలేకపోయా. ఆబ్వియస్లీ మామూలుగా హెల్త్ బాగాలేకపోతే ట్రిప్ డ్రాప్ చేస్తాం కదా, ఆ జాబితాలో నేను రాకూడదని హెల్త్ బాగాలేకపోయినా నేను మా ఫ్రెండ్ గారు బస్సు బుక్ చేసుకుని బస్సులో గోవాకి వెళ్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఫ్రెండ్స్ ప్లాన్ చేసుకున్న తర్వాత లాస్ట్ మినిట్ లో హ్యాండ్ ఇచ్చే ఫ్రెండ్ నేను కాకూడదని, ఆ చెడ్డ పేరు నాకు రాకూడదని బస్సులో బయలుదేరాం మేము. జనరల్ గా ఇది ఎంజాయ్మెంట్ ట్రిప్ అయితే కాదు. మీకైతే ఎంటర్టైనింగ్ గా ఉంటుంది, ఫన్ ఉంటుంది, కానీ ఎంజాయ్మెంట్ ట్రిప్ కాదు. మేము యాక్చువల్లీ ఫోటోగ్రఫీ కోసం, నేచర్ ఎంజాయ్ చేయడం కోసం ఒక ఫ్రీక్ అవుట్ లా బయటకు వెళ్తున్నాం. సన్సెట్ కి, లేకపోతే కొండలు ఎక్కడానికి, ట్రెక్కింగ్ కి. నో ప్లానింగ్, నో బడ్జెట్, ఏం ఆలోచించట్లేదు, వెళ్ళిపోతున్నాం. రూమ్స్ కూడా ఇంతవరకు బుక్ చేయలేదు మేము. అక్కడికి వెళ్ళాక చూద్దామని ఫిక్స్ అయిపోయాం. అవునా, వీడి పైకి కావాలన్నాడు. మూమెంట్ ఉంది కదా బాగా ఎక్కువ. ఏం తెలియట్లేదు. మీరు అంటే మీకు ఏదైనా వీడియో తీసుకుంటా అంటే తీసుకుంటారు. నా దగ్గర క్యామ్ ఉంది, ఈ గోప్రో ఉంది. ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేదు. పైకి ఒక ప్లాన్ చేస్తున్నా, తీస్తే మళ్ళీ స్టార్ట్ చేస్తాను. లంచ్ స్టార్ట్ అయ్యాక రండి, నాకు కాసేపు కూర్చొని మాట్లాడుకున్నాం ప్రశాంతంగా. ఇందాక పిలుద్దాం అనుకున్నాం కానీ మేము ఇందాక ఏదో మళ్ళీ మీరు ఏంది నీకేది కావాలో అది తిను, నాకు వద్దు, నన్ను లాగ్ కాకు. ఇదే లాస్ట్ ఏందిరా? ఏం మారిపోతున్నావు? సిగ్గుందారా? కనీసం సిగ్గుందారా మాట్లాడుతున్నావు? అరే నువ్వేమైనా తీసుకున్నాను మాత్రం వీడియో తీయ. ఇప్పుడు ఇందాక నిన్నే కదరా తీసుకున్నా. తింటావరా పట్టు అన్న, ట్రై చేయమ్మా. ఏం కాదు, ట్రై చేయి. మళ్ళీ వాష్రూమ్ ఉంది కదా లోపల, తాళం వేసుకున్నాం. ఇద్దరు ఫ్రెండ్స్ నేచరు, ఫోటోగ్రఫీ పిచ్చున్న వాళ్ళు ఎలా గోవాకి పోయి ఏం చేశారు అన్నట్టుగానే ఉంటుంది. ఎందుకంటే జీరో ప్లానింగ్తో వెళ్ళిపోతున్నాం ఇద్దరం. బస్సు దిగాక ఏం చేయాలి అనేది ఆలోచిస్తాం. ప్రస్తుతానికైతే ఇంకేం లేదు. కాకపోతే ఈ జర్నీ గురించి బస్ డ్రైవర్ని కానీ వాళ్ళని ఒకసారి కనుక్కుందాం. ఎందుకంటే ఈ మధ్య గోవాలో ఎక్కువ స్కామ్స్ జరుగుతున్నాయి అనేసి మాకు తెలిసింది. పబ్బుల ముందు కానీ, లేకపోతే క్యాసినో దగ్గర కానీ జనాలు స్కామ్లు ఎక్కువ చేస్తున్నారు. ప్లస్ ఈ బనానా రైడ్స్ దగ్గర కూడా చాలా హెవీ ప్రైజెస్ పెట్టేశారు. చెప్పిని తీసుకోపోవట్లేదు, అక్కడ వెళ్ళాక లేవని చెప్తున్నారు. ఇలాంటివన్నీ చెప్తున్నారు మాకు. కాబట్టి ఒకసారి బస్సు వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడి అసలు అక్కడ ఏంటి పరిస్థితి అనేసి కనుక్కుందాం అని ప్లాన్ చేస్తున్నాం. रास्ता पूरा ऐसा ही खराब, कभी बनता है कभी खराब है। अभी गड्ढा हो गया बहुत सारा, सरकार कुछ ध्यान नहीं देती है। इतना गड्ढा हो गया है अभी रोड पे। चालू है, थोड़ा पर काम होता है। पूरा घाट सेक्शन है। एक 20 किलोमीटर पूरा घाट सेक्शन है। आपका नाम क्या है और कितने साल से कर रहे हो इंटरसिटी में? अभी तो मैं 3-4 साल हो गए इंटरसिटी के अंदर कर रहा हूँ। एकदम फर्स्ट क्लास गाड़ी है और इंडिया का एकदम बेस्ट मूवी। और गाड़ी में एकदम सर्विस अच्छा है, टाइमिंग में, टाइम टेबल जैसा वहाँ से 5 बजे निकलता है, गोवा में 9 बजे टच होता है। काफी साल से आप ड्राइविंग कर रहे हैं ना? हाँ, कभी नुकसान हुआ है और काफी प्रॉब्लम हुआ है? ऐसा तो अभी तक तो मेरे से कुछ हुआ नहीं है, अब इसके आगे तो बता नहीं सकता। आप कैसा फील करते हो ड्राइव करने के लिए? बहुत बहुत घटिया रास्ता है। रास्ता घटिया, वो एकदम जान पे करके आराम से चलना पड़ता। थोड़ा लेट हो गया हरकत नहीं करने पर आराम से पूरा घाट सेक्शन आ गया। अभी चालू होएगा घाट सेक्शन। आपको 15-20 किलोमीटर का पूरा घाट सेक्शन मिलेगा। तो चोरला घाट बोलते हैं, ये चोरला घाट बोलते हैं। अब अपने को घाट लग जाएगा सामने के पूरा। और गोवा के अंदर किधर से भी आएंगे तो अब घाट सेक्शन मिलेगा आपको। हैदराबाद से कितने बजे निकलते हो? 5:30 5:30 बजे बराबर।
आपका टाइमिंग क्या है पहुंचने का बिफोर? 10 बजे का बराबर। आप 10 बजे बराबर पहुंचाएंगे हमको बराबर, सही सलामत सही सही बराबर बिल्कुल। कंप्लीट है तो 11 का है। अच्छा 11 बजे का टाइमिंग है, फिर भी आप 1 घंटा बिफोर पहुंचाते हैं बराबर। इंटेंसिटी वैसा तो बहुत अच्छा है टाइमिंग के बारे में। हम लोग नए लोग गोवा आते हैं ना, हाँ हाँ। हमको क्या सजेस्ट करोगे, क्या से क्या करना है क्या नहीं करना है, तो आपको ऐसे लोगों से बचना है? तो आपको वहाँ पे जाने के बाद हमारे पास एक शिकायत रहती है, जैसा आपको बागा ब्रिज उतरना है तो अपना गाड़ी वहाँ से 8 किलोमीटर पहले रुकता है, मापसा उतरना पड़ेगा, मापसा से बागा ब्रिज जाना पड़ता है। ये टैक्सी वाले वो लोग क्या करते हैं, बीच में उतार लेते हैं, चिल्लाते हैं गाड़ी के अंदर, उनको उतरने का नहीं है। कंडक्टर रहता है गाड़ी के अंदर, कैप्टन रहता है गाड़ी के अंदर, कैप्टन रहता है, उसको पूछने का है भाई हमको बागा ब्रिज जाना है, तो हम कैसे जाएंगे? तो आपको बताएंगे, आपको एक तो टैक्सी से जाना है टैक्सी से जाओ, या बस से जाना है बस से जाओ, वहाँ से प्राइवेट बस भी चलती है तो उससे भी आप जा सकते हैं। और गोवा में क्या क्या नहीं करना है, तो मैंने काफी सुना है बहुत लोग पैसे लूट जाते हैं। हाँ लूट जाते हैं। आपको अगर बाइक लेना है तो बाइक का पूरा चारों तरफ से फोटो काटना है, किसका बाइक घसा है कि नहीं घसा है, और नो एंट्री बोर्ड लिखा है। जैसे आप रास्ते पे चलते हैं तो उसमें नो एंट्री बाइक लिखा है, बाइक अलाउड नहीं है, तो आपको उस पर बाइक अलाउड नहीं डालना पड़ेगा, आपको दूसरे रास्ते से जाना पड़ेगा। आपके लिए अलग से रास्ता रहता है, जैसा ब्रिज के ऊपर बाइक अलाउड नहीं होता है, आप लोग क्या करते हैं बाइक ब्रिज के ऊपर से डाल देते, बाइक ऊपर से डाल देते, आगे पुलिस वाला रहता है बराबर, वो लोग फाइन मारता है, तो वो लोग को संभाल के चलना है आपको। అన్న వాళ్ళు ఏం చెప్తున్నారంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి, ప్లస్ మీరు బైక్ రెంట్ తీసుకునే పని అయితే ఖచ్చితంగా బైక్ ఒకసారి చెక్ చేసుకోండి, చుట్టూ ఫోటో ఒకటి వీడియో ఒకటి తీసుకోండి అనేసి చెప్తున్నారు. ఎందుకంటే మీరు బండి తీసుకొని వచ్చిన తర్వాత ఏమైనా డ్యామేజ్ లాంటిది కనిపించి మిమ్మల్ని పే చేయమంటారు, కాబట్టి రిస్క్ లేకుండా ముందే బండి వీడియోని తీసుకుంటే బెటర్ అని చెప్తున్నారు. ప్లస్ అన్ని రోడ్లకి బైక్ అలో లేదంట, కొన్ని బ్రిడ్జెస్కి, అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి, లేకపోతే మీకు ఫైన్లు అనేవి పడతాయి అనేసి చెప్తున్నారు. ఈ ఆటో క్యాబ్ వాళ్ళతో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే వాళ్ళు మీరు ఒక లొకేషన్ చెప్తే మధ్యలోనే డ్రాప్ చేసేస్తారు, లోకల్ వాళ్ళు కాబట్టి కొంచెం మనం మాట్లాడడానికి కూడా ఇబ్బంది అయిపోద్ది, వాళ్ళు వచ్చేస్తారు, కాకపోతే జాగ్రత్తగా ఉండండి అనేసి అయితే చెప్తున్నాడు ఆయన. మేము ఇప్పుడు రూమ్ అయితే కేలంఘట్ బీచ్ దగ్గర తీసుకున్నాం. మాకు ఈ ఆటో అన్న అయితే హెల్ప్ చేశాడు. జనరల్గా మేము మాట్లాడుకునేది విని ఆయన రూమ్ సజెస్ట్ చేస్తూ ఉన్నాడు, తెలిసిన వాళ్ళు ఉన్నారు బాగుంటుంది రూమ్స్ అనేసి చెప్పాడు. ఓకే మేము కూడా ఒకసారి ట్రై చేద్దాం అనేసి పోతున్నాం. రూమ్కి అయితే వచ్చేసాం. రూమ్ అయితే పర్లేదు, కొంచెం తక్కువగానే దొరికింది, 1000 రూపీస్ అనుకుంటా. 3 మెంబర్స్ ఉన్నాం. అంటే సమ్మర్ కాబట్టి మన వాళ్ళు కొంచెం తక్కువ ఉంటారు, ఇండియా నుంచి వచ్చే వాళ్ళు గోవాలో సమ్మర్లో కొంచెం తక్కువ ఉంటారు, ఫారినర్స్ ఎక్కువ ఉంటారు సమ్మర్లో, అందుకనే రేట్లు కొంచెం తక్కువ ఉన్నాయి. ఇక్కడ బైక్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి, మీరు బయటకు పోవాలన్నా బైక్స్ అవైలబిలిటీ ఉన్నాయి. పర్ డే 300 లా ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళు. మీకు కావాలంటే ఈ నెంబర్ తీసుకోవచ్చు. రూమ్ బుక్ చేసుకున్నాం. రూమ్ కూడా బాగానే ఉంది, ఫుల్ బెడ్ ఇచ్చాడు, అవసరం అయితే ఎక్స్ట్రా బెడ్ ఇస్తా అన్నాడు. ఏసీ ఉంది, చిన్న సైజు ఫ్రిడ్జ్ ఉంది, బాల్కనీ కూడా ఉంది ఈ రూమ్కి. రూమ్ అయితే బాగానే ఉంది. మేము ఇప్పుడైతే బయలుదేరాం బైక్ తీసుకొని. బైక్ పర్ డే 300 అన్నాడు. బైక్ కూడా ఫుల్ లెంత్ వీడియో తీసుకున్నాం, బైక్ ఏమైనా డ్యామేజ్ ఉందా లేదా అని. చూసారుగా ట్రైపాడ్, కెమెరా బ్యాగులు, ఏదో పెళ్లిలో వీడియోగ్రాఫర్స్ లాగా ఉన్నాం మేమైతే చూడడానికి. కానీ మేము వచ్చిందే ఫోటోగ్రఫీ కోసం, సన్సెట్ ఎంజాయ్ చేయడానికి, నేచర్ని చూడడానికి, అంటే డైలీ లైఫ్ కంటే కొంచెం భిన్నంగా ఉండడానికి ప్లాన్ చేస్తున్నాం ఒక 4-5 రోజులు. ఈ చర్చ్ చూడండి ఎంత బాగుందో, ప్లస్ రోడ్డు మధ్యలో కట్టారు, దానికి కూడా ఏం కాకుండా స్పేషియస్గా తీసుకున్నారు రోడ్డు కూడా. ఎవరికైనా ఇలా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ప్లాన్ చేయండి, నో ప్లానింగ్, ఏ ప్లాన్ చేసుకోకుండా వచ్చేయండి, బస్ ఎక్కి వచ్చేసేయండి, మీకు నచ్చిన ప్లేస్కి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. మీరు ఒక 4 రోజులు బ్రేక్ పెట్టి డైలీ లైఫ్కి బయటకు వచ్చి ఇలా ఎంజాయ్ చేస్తే మీకు అది ఒక 6 months గా ఉపయోగపడుతుంది బాడీకి. ఇక్కడ టెంపుల్స్ చూడండి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కదా, ఒకసారి ఆగి ఎక్స్ప్లోర్ చేద్దాం టెంపుల్స్ కూడా ఇక్కడ ఎలా ఉంటాయి ఏంటి అని. పోదాం అంటే పోదాం, కానీ గోవాలో హిందూ టెంపుల్ కొంచెం డిఫరెంట్గా ఉంది, ఓ లుక్ వేద్దాం.
వినాయకుడు, హనుమంతుడు, చాలా పాతది ఉన్నట్టుంది. పోయి చూద్దాం వెనక. మన దగ్గర కంటే కొంచెం డిఫరెంట్గా ఉంది గోవాలో టెంపుల్. వీళ్ళు కూర్చొని ప్లేసెస్ ఎక్కువ ఇచ్చారు. బ్యాక్ సైడ్ కూడా ఓల్డ్ టెంపుల్ ఉన్నట్టుంది, ఒకసారి లుక్ చేస్తే. అమ్మ ఓకే, ఇది లోపల నుంచి ఇంటర్ కనెక్ట్ ఉంది బ్యాక్. కొంచెం డిఫరెంట్గా క్లోజ్ చేస్తుంది ప్రస్తుతానికి అయితే టెంపుల్. మేబీ ఈవినింగ్ ఓపెన్ చేస్తారేమో, లేదా అండర్ కన్స్ట్రక్షన్లో కూడా. బ్యాక్ సైడ్ కృష్ణుడితో టెంపుల్ ఉంది. మన టెంపుల్లో అయితే లేవు. ఆర్కిటెక్చర్ కూడా డిఫరెంట్గా ఉంది. ఇది కృష్ణుడి టెంపుల్. అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నట్టుంది ఇదంతా. చాలా ఓల్డ్ ఇల్లు. రోడ్డు నుంచి ఎంత కిందకు ఉందో చూడండి. టెంపుల్ కూడా ఎంత పెద్దగా ఉందో. సింగిల్ వే, మొత్తం ఒకటే రూట్ ఉంది లోపలికి. అంటే ఇది ఓల్డ్, ముందు న్యూ కట్టినట్టున్నారు, అది ఇంటర్లింక్ చేశారు బ్యాక్ టెంపుల్కి. ఒకే వే ఇచ్చేశారు. వినాయకుడు కూడా అయితే కన్ఫామ్, కానీ లోపల అండర్ కన్స్ట్రక్షన్లో ఉందా బిల్డింగ్, లేదా ఈవినింగ్ ఏమైనా ఓపెన్ చేస్తారా పూజ టైంకి అనేది తెలియట్లేదు. లోపలికైతే వెళ్ళి చూద్దాం. ఇక్కడ సింహం వాహనం మీద కూర్చున్న అమ్మవారు అయితే ఉన్నారు. మనకైతే గోపురం ఉంటుంది, ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంది. నాకు మన ఊర్లో సాయిబాబా గుడి ఉన్నట్టుంది. ఇది చూడడానికి ఓపెన్ ప్లేస్, అందరూ వచ్చి కూర్చోడానికి. టెంపుల్ అయితే ఓపెన్లో లేదు అనుకుంటున్నా, ఎవరు లేరు ఇక్కడ, అందుకనే నేను కూడా లోపలికి పోలేదు. మామూలుగా మన దగ్గర ధ్వజస్తంభం చాలా పెద్దగా ఉంటుంది కదా టెంపుల్కి, ఇక్కడ చూడండి చాలా చిన్నగా ఉంది. టెంపుల్ కట్టడం కూడా కొంచెం వెరైటీగా కట్టారు. చూడడానికి సాయిబాబా టెంపుల్ లా ఉంది, కానీ గోడలు కూడా అటు ఇటు ఓపెన్ గా పెట్టేశారు. చూడటానికి వినాయకుడు టెంపుల్ లా ఉంది. గోవాలో ఎక్కువ చర్చెస్ ఉంటాయి, ఎందుకంటే ఫ్రెంచ్ పోర్చుగీస్ వాళ్ళు పరిపాలించారు కాబట్టి. టెంపుల్స్ కొంచెం తక్కువ ఉన్నా చూడడానికి కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ టెంపుల్స్ అటు హిందూ, బౌద్ధం ప్లస్ జైన్ ఈ మిక్స్డ్ కల్చర్ లో ఉన్నాయి. ఈ టిబెట్ లో ఎలా ఉంటాయి టెంపుల్స్ మనం చూస్తుంటాం కదా, ఆ టైప్ కల్చర్ కూడా ఉంది. ఈ ఇల్లు చూడండి, మన ఊర్లో పాత పూజారి ఇల్లు ఉన్నట్టులా చూడడానికి చాలా బాగుంది. ప్రస్తుతానికి మనం ఇప్పుడైతే చపోరా ఫోర్ట్ కి అయితే వచ్చాము. 400 సంవత్సరాల ఫోర్ట్ ఇది. ఆఫ్టర్నూన్ టైం వచ్చాం కదా, ఎండ బిభత్సంగా ఉంది, అసలు చెమటలు కారిపోతున్నాయి. సముద్రం దగ్గర నుంచి చల్లగా గాలి వస్తుంది పైనుంచి, కానీ ఎండ మట్టుకు అద్దరిపోతుంది. ఫోర్ట్ పైకి వెళ్తున్నాం కదా, ఎండకి ఆ చెమటకి
దారుణంగా ఉంది పరిస్థితి. ఒకే ఒక ప్లస్ అండ్ ఆనందకరమైన విషయం ఏంటంటే సముద్రం నుంచి వచ్చే చల్లగాలి ప్లస్ ఆ సీనరీ. ఇంత హైట్ నుంచి సముద్రం చూస్తూ ఎంజాయ్ చేయడం అద్భుతంగా ఉంటుంది అసలు. నాకు మటుకు మౌంటైన్సా బీచెస్ అంటే నేను బీచెస్ అనే చెప్తా. ఎందుకంటే ఈవినింగ్ పూట కానీ మార్నింగ్ పూట కానీ ఆ సముద్రం ఒడ్డున కూర్చొని సన్ రైజ్ ఎంజాయ్ చేయడం నాకు చాలా ఇష్టం. మీకైతే ఇష్టం, మౌంటైన్సా బీచెస్సా? అర్జెంట్ కామెంట్ చేయండి అందరూ. నేను ఎన్నో పోర్ట్లకు వెళ్ళాను కానీ నాకు ఒక డౌట్ అయితే మిగిలిపోయింది. ఏంటంటే ఏ పోర్ట్లోనైనా ఎంట్రన్స్ గోడ మటుకు స్టడీగా ఉంటుంది, దాన్ని పడగొట్టుండ్రు, లోపల మటుకు మొత్తం పడేసి ఉంటారు. చుట్టూ ప్రహర గోడ తప్ప మిగతా అంతా పడిపోయి ఉంటుంది. ఎందుకనేది అర్థం కాల నాకు. నేను చాలా రాష్ట్రాల్లో చూసా, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, చాలా ఫోర్ట్స్ తిరిగా నేను. ప్రతి ఫోర్ట్లో ఇదే ఉంటుంది, ఎంట్రన్స్ మటుకు స్టడీగా ఉంటుంది. ఎందుకు పడేయలేరు నాకు అర్థం కాల. దాన్ని పడేయటం కష్టమా లేకపోతే ఇదేం పడేస్తామని వదిలేస్తారా నాకు అర్థం కాలేదు. అది మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి. విచిత్ర డౌట్లు అన్నీ వస్తాయి మాస్టారు. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో, చల్లగా గాలి వస్తుంది. మనం ఇంతవరకు ఎక్కిన కష్టం అంతా మర్చిపోతాం, అంత బాగుంది. ఫోటోగ్రఫీ కోసం వచ్చే వాళ్ళైతే మస్ట్ అండ్ షుడ్గా చోప్రా ఫోర్ట్ని విజిట్ చేయండి, బెస్ట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. జీవితం ఎవరికి ఈజీగా ఉండదు. పడే కొద్దీ కష్టాలు, వచ్చే అలలాగా కష్టాలు వస్తూనే ఉంటాయి. ఆటుపోట్లలాగా తట్టుకుంటూ పోతూనే ఉండాలి. అలసిపోవడం, ఆగిపోవడం సమస్యకు పరిష్కారం కాదు. కష్టపడు, సాధించు. అంటిల్ యువర్ సెల్ఫ్, సీ యూ వన్ డే, దట్ ఈస్ ది మూమెంట్. మా ఫ్రెండ్ నాతో అడ్వెంచర్ చేపియాలని ప్లాన్ చేసినట్టున్నాడు. ఆడకట్టు వదిలేసి ఎక్కడో మూల ఒక సందు ఉంటే ఆ సందులోకి తీసుకుపోతున్నాడు నన్ను. అక్కడ ఎక్స్ప్లోర్ చేద్దాం, అక్కడికి ఎవరు రావట్లేదు అనేసి. పోయావు ఇటు ఇందాక. సరే మన ఇద్దరం డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు నీకు ఇంత దూరం నడిచి వచ్చినాం కదా, నీకు ఎలా ఉంది ఇక్కడ ఫీల్? బాగుంది. ఒక్క ఆన్సర్ చెప్పక నాకు బీపీలో వస్తుంది. నువ్వు ఒక బ్లాగర్ లాగా ఆలోచించు. ఫస్ట్ రోజు వెళ్ళిపోతామా? అదే నువ్వు అట్లే చేస్తున్నావు. వద్దా? అక్కడ ఏదో అయితే ఉందిగా. ఏముందిరా? ఏదో ఉంది అంటే కిందికి వెళ్ళిపోతాం ఆడి నుంచి మనం. ఆడదాకా కనిపిస్తుంది, ఆడి తర్వాత అదే నాకేం తెలియదు. ఆడి ఇల్లు ఉందా ఏందో, చెట్ల ఏందో ఇల్లు ఎట్టు ఉంటుంది రాడా? ఈ నుంచి ఎవరో పోతారు మామూలుగా అయితే నాకు తెలిసి. కర్ర పెట్టుకో, కర్ర టైం అవుతుంది. సరే చెప్పే బ్లాగులు అయితే నువ్వు అదే వీడియోలు కలెక్ట్ చేసుకొని పెట్టి అక్కడ బాగుంది. పోదామా కిందికి? ఏడికి రూట్ ఉంది, పోదామద్దా? పోతున్నావు గట్ట. అంటే నువ్వు భయపడుతున్నావు కదా అని. నాకేం లే, పోతే పోయింది, కెమెరా ఇచ్చేసి వస్తా వాళ్ళకి. ఓకే అన్న, ఏం కావాలంటే తీసుకో. వదులుకో, పని ఉందంటావా? చాలా ఉంది, మనం ఇంటికి వెళ్ళాలి. మన బైక్స్ ఆడ ఉన్నాయి, ఐడియా ఉందా నీకు? పైన ఉన్నాయి. టైం ఏ టైం వరకు తెలియదు రా. వెళ్ళిపోవాలని కిందకి దిగుతున్నావు నువ్వు. ఇంకా చాలా రూట్ ఉందిరా ఇది. మరి వెళ్దాం అన్నా. అదే రూట్ ఉంది కాబట్టి ఇట్లాంటి ఎవరు ఎక్స్ప్లోర్ చేసాం. నువ్వే ఫస్ట్ టైం ఎక్స్ప్లోర్ చేయకపోతే ఈ రూట్ అట్ట వస్తుందిరా. అదే చెప్పేది చూడు, అసలు అవసరం ఉంది. నాకు ఒక్కోసారి అనిపిస్తుంది, మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళి ట్రావెల్ చేసినప్పుడు మనం ఎప్పుడో చూసినవి కానీ, లేకపోతే మనం చేయాలనుకున్నవి కానీ, లేకపోతే మన పేరెంట్స్తో, మన ఫ్రెండ్స్తో బయటకు వచ్చినప్పుడు ఎదురైన సంఘటనలు మళ్ళీ మీ కళ్ళ ముందు జరుగుతుంటే నిజంగా చాలా హాయిగా అనిపిస్తుంది. కొంచెం తెలియని ఆనందం వచ్చేస్తుంది మీకు. ఎందుకంటే ఒక ఫ్యామిలీ వాళ్ళ పిల్లలతో ఎంజాయ్ చేస్తూ
రిలీఫ్ అవుతూ ఆ దృశ్యాలు కానీ మీరు చూస్తుంటే నిజంగా మనం ఇంతకుముందు ఇలా ఉండేవాళ్ళం కదా అనేసి ఒక తెలియని ఆనందం, మనం చేయలేకపోతే మనం ఉండలేకపోయామే ఇలా అనేసి ఒక తెలియని అసంతృప్తి కూడా అనిపిస్తుంటుంది. కానీ ఒక కొత్త ఎక్స్పీరియన్సు సిచ్యువేషన్స్ వచ్చినప్పుడే నువ్వు ఒక బెటర్ పర్సన్గా నిలుస్తావని నేను ఫీల్ అవుతా. ఎన్ని సిచ్యువేషన్ నీ లైఫ్లో వస్తే అంత బెటర్ పర్సన్గా నువ్వు మోల్డ్ అవుతావు. అదే లైఫ్ ఎక్స్పీరియన్స్ అంటారు పెద్దవాళ్ళు. ఏ వయసులో ఎంజాయ్మెంట్ ఆ వయసులో చెయ్యాలి, అది పర్ఫెక్ట్. దాటిపోయాక మనం చేద్దామంటే చాలా కష్టం. ట్రై చేయొచ్చు, సిచ్యువేషన్స్ మిమ్మల్ని ట్రై చేయనివ్వు, పక్కా అది. ప్రపంచంలో ఏదైనా ఒక అద్భుతమైన విషయం ఎప్పటికీ మారదది, ఎన్నిసార్లు చూసినా ఒకటేలాగుంటుంది అనిపించే ఒకే ఒక్క విషయం సన్సెట్, సన్ రైజ్. మీరు ఎన్నిసార్లు చూడండి, ఎన్నిసార్లు చూసినా కూడా ఏదో కొత్త అనుభూతి అనిపిస్తుంది, కొత్త ఫీలింగ్ పొందుతారు.